ఇప్పుడు కొనుక్కునేవాడికి తెలుస్తుందండి బాధ, కొట్టేసేవాడికి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టినా, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పిల్లలు ప్లాట్లు వచ్చినా కొనుక్కున్నారు, కొట్టేలా. కొట్టేస్తే అది వేరే విషయం. వెంకటకృష్ణ గారు కొనుక్కోవడం కూడా కాదు, వాళ్ళ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే వచ్చిన రిటర్నబుల్ ప్లాట్, అది కొనుక్కున్నది కాదు. యా ప్లీజ్ కంటిన్యూ. కొనుక్కున్న తప్పే ఉందంటున్నాను నేను. వెంకటకృష్ణ గారు, ఒక రాజధాని వస్తుంది, ఒక నగరం వస్తుంది, అక్కడ భూమి కొనుక్కొని ఆ భూమిని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే తప్పేంది అంటున్నాను నేను. తప్పలేదు. మీరు కోకాపేట భూములు కొనుక్కోవడం లేదా? కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వస్తున్నారు? రాజధానికే కదా వచ్చేది. అవును, రాజధాని కాబట్టే కదా పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నది. అవును, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టగలేదు. మీలాంటోడో నాలాంటోడో రాధాకృష్ణ గారి లాంటోడో కొనుక్కొని ఇస్తే కూడా తప్పేంటి? అవును, కొట్టేయటం కాదు కదా. ఇప్పుడు రాధాకృష్ణ గారు అంటే ధనుంజయ రెడ్డి గారు కాదు, కృష్ణమోహన్ రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మాట చెప్తా, రాధాకృష్ణ గారు కోరితే పదవులే వస్తాయి ఆయన కార్యాలయానికి, ప్లాట్లు ఎందుకండి?